హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడుగుతాడు. డరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ కంటే చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి ఈ వీడియోలో నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డెరివేషన్ మీద వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వచ్చేస్తే, ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఏమేం కావాలి అంటే, ఫైనల్గా మనకి ఏం కావాలంటే ఈ ఎక్స్ప్రెషన్లో W ఈజ్ ఈక్వల్ టు ½ Li స్క్వేర్. ఇది రావడం కోసం ఇది ఫైనల్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇప్పుడు అది సైడ్ నా ముందరగానే ఎందుకు రాస్తున్నానంటే, మీకు ఇది చూసేటప్పుడు గుర్తుకు రావాలి. W అంటే ఏంటి, L అంటే ఏంటి, I అంటే ఏంటి అని మీరు గుర్తుకొస్తే స్టెప్ బై స్టెప్ డెరివేషన్ అనేది ఈక్వేషన్ని ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ తెచ్చుకోవాలి మీరు ఈక్వేషన్. అందుకని చెప్పి రాస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికోసం ఒక చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుందాం మీకు అర్థం అవడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేంట్లో ఉంటుంది? ఇండక్టర్లో ఉంటుంది. కాబట్టి ఇదిగోండి, ఇది ఫీల్డ్ లైన్స్. ఇది ఒక ఇండక్టర్. ఈ ఫీల్డ్ లైన్స్ నేను చేస్తున్నవి. ఓకేనా? ఇవి ఫీల్డ్ లైన్స్. ఈ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయి? రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ వాడండి. రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ వాడినప్పుడు డైరెక్షన్స్ అనేవి ఇలా వస్తాయి. ఈ డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, రైట్ హ్యాండ్ వాడతాం కదా, ఈ ఫింగర్స్ ఎన్సర్కిల్ అయ్యే డైరెక్షన్స్లో కరెంట్ చేసుకోవాలి. ఒక ఇండక్టర్లో ఈ ఫింగర్స్ ఎన్సర్కిల్ అవుతాయి చూడండి, అవే డైరెక్షన్స్. నేను ఈ ఫింగర్స్ ఎన్సర్కిల్ అయ్యే డైరెక్షన్లో వేసుకున్నాను. ఈ ఫీల్డ్కి చూస్తే ఇటు వస్తుంది చూడండి, కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంది. స్మాల్ లెటర్స్ యూజ్ చేసుకున్నాం ఎప్పుడైనా, ఎందుకంటే అది ఏసీ అయినా డీసీ అయినా స్మాల్ లెటర్స్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు. అందుకని చెప్పనమాట. లేదు క్యాపిటల్ యూజ్ చేసుకుంటానన్నా ప్రాబ్లం లేదు. సరే, క్యాపిటల్ లెటరే యూజ్ చేద్దాం. ఫార్ములాలో క్యాపిటల్ ఉంది కదా. ఇటు కరెంట్ వెళ్తుంది. కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో కాయిల్లోకి ఆ డైరెక్షన్ వైపు హ్యాండ్ చూపించుకొని ఈ ఫింగర్స్ ఎన్సర్కిల్ అవుతున్నాయి కదా, అవి కరెంట్ డైరెక్షన్స్గా వేసుకోండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కన్ఫామ్ ఏం కాదు, కాకపోతే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా పడుతుంది ఏంటనే అర్థమవుతుంది. మన డెరివేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సర్క్యూట్ ఒక చిన్న సర్క్యూట్ మీదే మనకి ఇప్పుడు మొత్తం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, డ్యూ టు లెన్స్లా, ఈ లెన్స్లా అనేది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు అర్థమవుతుంది. వినండి, కొంచెం పేషెన్స్గా వినండి. కొంచెం వీడియోస్ ఎక్కువసేపు చెప్తున్నాను అనుకోకుండా. ఇది చాలా సింపుల్, కాకపోతే కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సప్లై వోల్టేజ్ ద్వారాగా కరెంట్ పుట్టింది. కరెంట్ అనేది ఒక ఇండక్టర్లో వెళ్ళడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుట్టింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫ్లక్స్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్లక్స్ వల్ల ఫారడేస్ లాస్ కారణంగా ఈఎంఎఫ్ పుట్టింది. ఇక్కడ ఈఎంఎఫ్ పుట్టింది ఫారడేస్ లాస్ కారణంగా. ఆ ఈఎంఎఫ్ పుట్టిన ఈఎంఎఫ్ డ్యూ టు లెన్స్లా దేని వల్ల అయితే పుట్టిందో దాన్నే అపోజ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దేని వల్ల పుట్టింది? అది కరెంట్ వల్ల పుట్టింది. కాకపోతే కరెంట్ డైరెక్షన్ని అది అపోజ్ చేస్తుంది ఈఎంఎఫ్ అనేది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడో చెప్పినట్టున్నాను. లెన్స్లా ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్ట్ అపోజెస్ ది కాజ్. సింపుల్గా లెన్స్లా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలంటే ఎఫెక్ట్ అపోజెస్ ది కాజ్. లెన్స్లా గుర్తుపెట్టుకోండి, ఇది లెన్స్లా ఎఫెక్ట్ అపోజెస్ ది కాజ్. ఎఫెక్ట్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఒక కొడుకు అనుకోండి, సింపుల్గా అర్థం అవడానికి. ఎఫెక్ట్ వచ్చేసి కొడుకు, కాజ్ వచ్చేసి తండ్రి. ఇప్పుడు ఒక కొడుకు రావాలంటే ఒక తండ్రి ఉంటేనే కదా కొడుకు వచ్చేది. ఇప్పుడు కొడుకు తండ్రిని వ్యతిరేకిస్తున్నాడు, సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పుట్టింది ఈ వోల్టేజ్ కరెంటు వల్ల పుట్టినాయి, ఈ ఫ్లక్స్ ఈఎంఎఫ్. కాకపోతే ఈ రెండు ఏం చేస్తాయి అంటే, ఈ ఫ్లక్స్ ఈఎంఎఫ్ కరెంటుని వోల్టేజ్ని అప్లై చేస్తాయి. పుట్టింది వోల్టేజ్ కరెంట్ వల్ల, కాకపోతే ఈ ఫ్లక్స్ ఈఎంఎఫ్ పుట్టిన వాటికి వ్యతిరేకంగా యాక్ట్ చేస్తాయి ఒక ఇండక్టర్లో. అందుకని చెప్పి ఇక్కడ పవర్ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. నార్మల్గా ఇక్కడ పవర్ అనేది విఐఏ, కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టర్లో చూడండి, ఇండక్టర్లో ఏ వోల్టేజ్ ఉంది ఇండక్టర్ దగ్గర? ఈఎంఎఫ్ అంటే స్మాల్ ఈ వోల్టేజ్ ఉంది. కాకపోతే అది కరెంటు ఇటు వస్తుంది కరెంటు, ఈఎంఎఫ్ ఇటు వస్తుంది, రెండు అపోజ్ చేస్తున్నాయి. అప్పుడు వోల్టేజ్ అనేది మైనస్ ఈ, ఎందుకంటే అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసినప్పుడు మైనస్ ఈ ఇండక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఈ ఇంటూ ఐ. ఓకేనా? మైనస్ ఈ ఇంటూ ఐ ఒక ఇండక్టర్లో పవర్ ఈక్వేషన్. ఇది ఎందుకు రాశానంటే చెప్తానండి. ఇది మన డెరివేషన్లో భాగం. నేను డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేసాను అనుకోండి, ఇది ఎలా వచ్చిందా అని డౌట్ వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే లెన్స్ లా కారణంగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వీ నో దట్, మనకేం తెలుసు? వీ నో దట్ power P is equal to product of voltage into current. But in inductor, voltage is induced EMF. ఇండక్టర్లో వోల్టేజ్ అనేది ఏముంటుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ. కాబట్టి V ప్లస్లో ఈ రాసుకుంటూ ఇంకోటి కూడా రాయాలి. అండ్ డ్యూ టు లెన్స్ లా ఇట్ అపోజెస్ ది కాస్. దేని వల్ల అయితే పుట్టిందో దాన్నే అపోజ్ చేస్తుంది. అది ఇండక్టర్ కొన్న గుణం. ఓకేనా? ఇప్పుడు ఈ P అనేది అలానే ఉంటుంది, ఈ ఇంటూ ఐ. కాకపోతే ఇది కరెంట్ని అపోజ్ చేస్తుంది కాబట్టి మైనస్ ఈ ఇంటూ ఐ. ఓకేనా? కాకపోతే మనకి అకార్డింగ్ టు ద ఫారడేస్ లా ప్రకారంగా స్మాల్ ఈ అనేది మైనస్ ఎల్ డిఐ బై డిటి. ఫారడేస్ లాస్ ప్రకారంగా ఇది. మళ్ళీ ఫారడేస్ లా అంటే ఏందని అడగద్దు, ఫారడేస్ లాస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ నేను రబ్ చేసేస్తున్నాను, ఆ పైన ఈక్వేషన్ ఒకటి తెలుస్తానులేండి, ఎందుకంటే అదే మన ఫైనల్ డెరివేషన్, అది ఎలా వస్తుందని అర్థమవుతుంది. మనకేం తెలుసు? P అనేది మైనస్ ఈ ఇంటూ ఐ. కాకపోతే అక్కడ ఫారడేస్ లాస్ ప్రకారంగా ఈ ఎంత? మైనస్ ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐ. ఏం లేదు, ఈ ప్లస్లో మైనస్ ఎల్ డిఐ బై డిటి సబ్స్టిట్యూట్ చేసా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐ. ఇది అలా ఉంచండి. మనకి పవర్కి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. ఏంటి ఇంకొక ఫార్ములా పవర్కి అంటే, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వీ నో దట్, మనకి తెలుసు. ఇవి కొత్తగా చెప్పుకునే కాదు, ఇవి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లోనే వచ్చేస్తాయి అందరికీ, బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోనే. ఇప్పుడు డబ్ల్యూ బై టైం. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది డబ్ల్యూ అకార్డింగ్ టు ద ఈక్వేషన్. చూడండి, ఈక్వేషన్ చూస్తూ రాయాలి. ఇది ఈక్వేషన్లో మనకి డబ్ల్యూ కావాలి కాబట్టి డబ్ల్యూ ఇటు సైడ్ ఉంచుకున్నాం. ఇటు సైడ్ ఏం పంపించాం? P ఇంటూ టీ.
ఓకేనా? ఐ హోప్ ఆ ఈక్వేషన్ చూస్తూ ఎల్ ఉంది మన దగ్గర, ఎల్ ఆల్రెడీ ఉంది, ఐ ఆల్రెడీ ఉంది, డబ్ల్యూ లేదు. డబ్ల్యూ అనేది ఈ ఫార్ములా నుంచి తెచ్చుకుంటున్నాం. పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వర్క్ డన్ బై టైం, పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా మనకు తెలుసు. డబ్ల్యూ అనేది ఈ ఫార్ములా నుంచి తెచ్చుకుంటున్నాం. ఎల్ ఐ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పి వాల్యూ ఎంత? ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐ. ఓకేనా? ఇది సబ్స్టిట్యూట్ చేసే ముందర ఫ్రెండ్స్ కొంచెం ఈజీగా ఉండడానికి ఏం చేద్దాం అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫామ్లో తొందరగా వస్తుంది. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత చేద్దాం. ఇప్పుడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ వన్ విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేట్ చేద్దాం 1 అని. ఓకేనా? 1 ని టైంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నా, చూడండి జాగ్రత్తగా. చూడండి, ఇది dw by dt is equal to d by dt of p into t. p కాన్స్టెంట్ పవర్ కాబట్టి ముందర రాసుకుంటున్నాం, ఇంటూ d by dt of t. మనకి తెలుసు, ఏమని తెలుసు? ఇది ఎందుకు వచ్చిందని రాస్తున్నాను చూడండి. d by dx of x is equal to 1 కదా. d by dt of t ఎంత ఇది? 1 అవుతుంది. అప్పుడు p ఇంటూ 1. ఓకేనా ఫ్రెండ్స్? బోర్డ్ ఆఫ్ చేస్తాను, 1 minute. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు dw బై dt ఎంత వచ్చింది? p వచ్చింది. అవునా? డిఫరెన్షియేషన్ చేస్తే దట్ ఇంప్లాయిస్ dw ఈక్వల్ టు ఎంత? p ఇంటూ dt. ఇప్పుడు p ప్లేస్లో ఇందాక వచ్చిన సబ్స్టిట్యూట్ చేయండి. ఇందాక డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కాకపోతే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ అనేవి తేడా పడతాయి మనకి, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఈ ఫార్ములాకి వచ్చినాక ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. p ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇంటూ డిటి. ఓకేనా? ఇప్పుడు dt గెట్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు li. అలానే ఉంటుంది, di ఉంటుంది, dt క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇదేంటిది? dw ఈక్వల్ టు, ఒక స్టెప్ రాసుకోండి. సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు li di బై dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇన్న 2 ఇది రాసుకోండి, బాగా అర్థమవుతుంది. అంటే p ఈజ్ ఈక్వల్ టు li di బై dt ఉంది చూడండి, అది ఫస్ట్లో కనుక్కున్నాం. ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోని ఈ సెకండ్ ఈక్వేషన్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది? li di వచ్చింది. అవునా? ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేట్ ఈక్వేషన్ నెంబర్ 3 ఇంటిగ్రేట్ చేద్దాం విత్ ద లిమిట్స్ ఓకేనా? విత్ ద లిమిట్స్ 0, i. ఓకేనా? ఇందాక స్టార్టింగ్లో స్మాల్ లెటర్ పెట్టుకోమంది, ఎందుకంటే స్మాల్ లెటర్ టు క్యాపిటల్ లెటర్ ఎవాల్వ్ అవుతుంది ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్లో. అందుకని మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, క్యాపిటల్ లెటర్ కానీ ఉంటుంది. అదే స్మాల్ లెటర్ పెట్టుకున్నాం అనుకోండి వేరియేషన్ తెలుస్తుంది. ఇక్కడ స్మాల్ లెటర్స్ పెట్టుకుంటూ వస్తాయి ఈ ఐ దగ్గర. అయితే ఏం పర్లేదు, అలానే ఉంచేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, లిమిట్స్ అప్లై చేసుకుంటున్నా. లిమిట్ 0 to i. ఏ లిమిట్స్ 0 to i ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే
ఇప్పుడు ఈ ఒక ఇండక్టర్లో మన ఇండక్టర్ అనేది దేన్ని అపోజ్ చేస్తుంది? ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్ ఏంటిది? ఇట్ అపోజెస్ ద సడన్ చేంజెస్ ఇన్ ద కరెంట్. ఒక ఇండక్టర్ అనేది సడన్గా కరెంట్ని చేంజ్ అవనివ్వదు. దాన్ని ట్రాన్సియన్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. మనం ఆ ట్రాన్సియన్స్లో ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్న దాని ప్రకారంగా ఇండక్టర్ అనేది సడన్గా కరెంట్ వచ్చినా అపోజ్ చేస్తుంది. అదే కెపాసిటర్ ఏం చేస్తుంది? సడన్ వోల్టేజెస్ని అంగీకరించదు, సడన్ వోల్టేజెస్ని అడ్డుకుంటుంది. అది ఒక కెపాసిటర్కి ఇండక్టర్కి ఉన్న డిఫరెన్స్, అది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ని అపోజ్ చేస్తుంది కాబట్టి కరెంట్ అనేది 0 నుంచి 5 దాకా వచ్చినప్పుడు మాత్రమే పవర్ అనేది స్టోర్ అవుతుంది. ఒక్కసారి మ్యాక్సిమం వాల్యూకి వచ్చిన తర్వాత పవర్ ఎంత స్టోర్ అయినా ఇండక్టర్లో మనకు వినియోగించుకోవడానికి పనికిరాదు, అవునా? అందుకని చెప్పి లిమిట్స్ అనేవి 0 నుంచి 5 దాకా పెడతాం. అదే ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్లో అనుకోండి 0 to V అని పెడతాం. ఎందుకు? అక్కడ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. ఎప్పుడు దాకా అపోజ్ చేస్తుంది? మ్యాక్సిమం వాల్యూ అయ్యేదాకా అపోజ్ చేస్తుంది. ఇక్కడ ఇండక్టర్ దేన్ని అపోజ్ చేస్తుంది? కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఎప్పుడు దాకా అపోజ్ చేస్తుంది? మ్యాక్సిమం వాల్యూ వచ్చేదాకా అపోజ్ చేస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, ఒక ఇండక్టర్ అనేది కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఎప్పుడు దాకా? కరెంట్ మ్యాక్సిమం అయ్యేదాకా. ఒక్కసారి మ్యాక్సిమం అయిపోయిందంటే అపోజ్ చేస్తుంది, కానీ అంత బాగా అపోజ్ చేయలేదు, అంటే సడన్ చేంజ్ అవడాన్ని. ఇంకొకసారి మ్యాక్సిమం వచ్చేసిన తర్వాత ఇది ఎక్కువైపోయినప్పుడు ఇండక్టర్ అనేది ఆపలేదు అనమాట. అందుకని చెప్పి అలా అనమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్ అయితే 0 to V అని పెట్టుకుంటాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనే డెరివేషన్ కూడా ఉంటుంది, ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఇది అక్కడ 0 to V అని పెట్టుకుంటాం. ఎందుకు ముందరగా చెప్తున్నానంటే, ఇది చదువుకునేటప్పుడు ఇలాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ డెరివేషన్స్ ఇలా ఒకదానికి లింకప్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మర్చిపోకుండా ఉంటారు ఎగ్జామ్స్లో. ఒకవేళ మీరు బట్టి కొట్టారనుకోండి ఎగ్జామ్స్లో గుర్తుండదు. ఇప్పుడు లిమిట్ 0 to I dW is equal to లిమిట్స్ 0 to I LI DI. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రెండు పక్కల లిమిట్స్ అప్లై చేసాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఇంటిగ్రల్ dW, ఓకేనా? ఇంటిగ్రల్ dW అనేది ఎంత అవుతుంది? W అవుతుంది. ఎందుకు? ఇంటిగ్రల్ 1 dx అనేది x అవుతుంది, ప్లస్ C అని ఉంటుందిలే, ఆ కాన్స్టెంట్ ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు, తీసేయండి. 1 dx ఒక వాల్యూ ఎంత అవుతుంది? x అవుతుంది. అప్పుడు 1 dW వాల్యూ ఎంత? W అవుతుంది. కాకపోతే ఇదేంటి? W వర్క్ డన్ అనేది కరెంట్ 0 ఉన్నా I ఉన్నా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దీంట్లో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసినా చేయకపోయినా ఒకటే. అందుకని చెప్పి నేను లిమిట్స్ కూడా రాయట్లేదు ఇక్కడ. లిమిట్స్ అనేది మనకి ఇక్కడ నెసెసిటీ ఎక్కడంటే ఇక్కడ. మీరు ఇక్కడ లిమిట్స్ రాసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ W అనే రాయొచ్చు. కాబట్టి ఇక్కడ లిమిట్స్ రాసినప్పుడు మటుకు దీనికి ఇక్కడ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు L కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 0 to I dI, దట్ ఈస్ ఈక్వల్ టు L ఇంటిగ్రల్. మనకు ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ చూడండి, ఇంటిగ్రల్ x to the power of 1 ఏం లేదంటే పవర్లో 1 అన్నట్టు. x to the power of 1 dx అనే ఫార్ములా ఉంది చూడండి. ఇంటిగ్రల్ x to the power of n అంటే I to the power of 1, x to the power of n ఒకటి, di అంటే dx, దట్ ఈస్ ఈక్వల్ టు దీని ప్లస్ ఇలా రాసుకుంటాం. x అంటే ఇక్కడ అంత అర్థమైంది I, కాబట్టి ఇక్కడ ఎలా రాసుకుంటాం చూడండి, I n plus 1, n అంత అక్కడ వాల్యూ, n వాల్యూ ఇది ఒకటే, అప్పుడు 1 plus 1, ఓకేనా? డివైడెడ్ బై n plus 1, n అంత 1 plus 1 to the limits 0 to I. ఓకేనా? ఐ హోప్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చూడండి,
ఇప్పుడు చూడండి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఐ టు ది పవర్ ఆఫ్ 1 + 1 అంటే 2 డివైడెడ్ బై 2 టు ద లిమిట్స్ 0 to i. మనకు తెలుసు ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ f of x into dx is equal to the limits a to b f of x to the limits a to b అని ఇలా రాసుకుంటాం. ఇప్పుడు x ప్లస్లో f of b మైనస్ f of a ఇలా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇలాగే దీన్ని కంపేర్ చేసుకోండి. ఇది f of x అనుకోండి, ఈ టర్మ్ని ఇంటిగ్రల్ a to b f of x dx అనే ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎలా రాసుకుందాం? ఫార్ములా ద్వారాగా f of x టు ద లిమిట్స్ a to b ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం? అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. i²/2 మైనస్ అప్పర్ లిమిట్ 0²/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ i²/2 మైనస్ 0²/2. 0²/2 అంటే వాల్యూ ఎంత? 0. అప్పుడు i² 2ని బయటికి తేండి, లేదంటే అలానే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు i²/2 అంటే i²/2 మైనస్ 0 i²/2నే వస్తుంది. అప్పుడు li²/2 డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు హాఫ్ని బయటికి తేండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 li² వచ్చిందా డెరివేషన్? మనకి ఫైనల్గా రావాల్సింది ఇది, మనకు వచ్చేసింది ఫైనల్గా రావాల్సింది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ li². ఇక్కడ ఈ 1/2ని ఎందుకు విడదీసానంటారా? మన ఫార్ములా ప్రకారంగా మీరు li²/2 అని రాసినా కరెక్టే, నో ప్రాబ్లం. అది ఇది ఏంటంటే చెప్పుకునేటప్పుడు హాఫ్ అనే మాట వాడతాం మనం, అందుకని చెప్పి విడదీసాను. ఇప్పుడు చూడండి 1 × l × i², li² వాల్యూ చేంజ్ కావట్లా, జస్ట్ నార్మల్గా ఇలా రాసుకున్నాను. మీరు ఇక్కడ దాకా రాసినా కూడా కరెక్టే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలాగా రాసుకుంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది, మీరు మర్చిపోకుండా ఉంటారు. స్టెప్ బై స్టెప్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ లింకప్ చేసుకుంటే చదువుకోండి సబ్జెక్ట్స్ అనేవి, అప్పుడు మర్చిపోరు ఎప్పటికి కూడా. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ డెరివేషన్ చేస్తే అసలు ఎగ్జామ్లో సింపుల్గా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.